హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచమంతా ఇంత ఈజీగా సనాతన ధర్మం స్ప్రెడ్ అవ్వడానికి నేడు ఇంటర్నెట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ 50 సంవత్సరాలకు ముందు నుండే సనాతన ధర్మం అడుగులు వేయడం ప్రారంభించింది. ఇస్కాన్ ఫౌండర్ శ్రీలా ప్రభుపాద గారి వలన ఫస్ట్గా అమెరికా ప్రజలు సనాతన ధర్మం, కృష్ణుడు, భగవద్గీత అనే అద్భుత పదాలు వినగలిగారు. ప్రభుపాద వారి కృషి వలన, తన బోధనల వలన, భగవద్గీత ట్రాన్స్లేషన్ వలన అక్కడి ప్రజల్లో మార్పు వచ్చింది. డ్రగ్ అడిక్ట్స్ని కూడా సనాతన మార్గంలోకి తీసుకొచ్చారు. అలా కొంతమంది శిష్యులు ప్రభుపాద గారి ఆశీర్వాదంతో ఆ రోజుల్లోనే ప్రపంచం నలుమూలలకు వెళ్ళి సనాతన ధర్మ ప్రచారం చేయసాగారు. జాన్, థామస్, జిమ్ కోర్ అనే ముగ్గురు ప్రభుపాద గారి శిష్యులు ఎంతో శ్రమించి అమెరికా అంతా బస్సులో తిరిగి కృష్ణతత్వాన్ని తెలియజేశారు. బస్సునే ఆలయంగా మలిచి అందులో దేవుడి విగ్రహాలను, భగవద్గీత పుస్తకాలను, ఆధ్యాత్మిక విషయాలు తెలిపే పెయింటింగ్స్ని, బుక్స్ని పెట్టారు. ప్రజలకు తెలియజెప్పాలి అని ప్రజల చెంతకే వెళ్ళేవారు. ఒక బస్సు యాత్ర దేవాలయంగా మార్చి మొత్తం అమెరికా తిరిగి లక్షల్లో అమెరికన్లను సనాతన మార్గంలోకి తెచ్చినారు. హరే కృష్ణ మూమెంట్ ఒక రెవల్యూషన్గా సాగింది. 50 years బ్యాక్ అమెరికన్స్కి రాముడు, కృష్ణుడు, మన దేవతలు, మన పురాణాలు, మన కథలు కొత్త. అసలు ఆ పేర్లు కూడా ఎన్నడూ వినలేరు. అలాంటిది బస్సులో కృష్ణుడనే దేవుడు తమ దగ్గరికి రావడం వారికి కొత్తగా, ఆశ్చర్యంగా తోచింది. ప్రభుపాద గారి శిష్యులు పబ్లిక్ ప్లేసెస్లో, పార్క్లలో ఎక్కడా కొద్దిగా మనుషులు కనిపించినా బస్సును ఆపి భజనలు స్టార్ట్ చేసేవారు. ఆ భజనలకు అట్రాక్ట్ అయ్యేవారికి, తెలుసుకోవాలని కుతూహలంతో ఉండేవారికి బస్సులోని దేవుడి దర్శనం చేయించేవారు. హారతి ప్రసాదాలను ఇచ్చేవారు. ఫ్రీగా భగవద్గీతను డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఆ ముగ్గురి కృషి వలన మెల్లిమెల్లిగా అమెరికా సనాతన మార్గం వైపు అడుగులు వేయడం స్టార్ట్ చేసింది. ఇంకా అక్కడి వారికి దేవుడి గురించి, భక్తి గురించి తెలియజేయాలని మన భాగవతం, భారతం, రామాయణ కథలతో తోలుబొమ్మ ఆటలు వేయించేవారు. ఆ రోజుల్లోనే పెద్ద స్క్రీన్లు పెట్టి మన పురాణాలను చూపించేవారు. బస్సులో మారుమూల ప్రాంతాలకు కూడా చేరేవారు. కొన్ని చోట్ల ప్రజలకి సనాతన ధర్మం, కృష్ణుడు, కృష్ణ భజనలు ఏమీ అర్థం కాకపోయేవి. వీరు చేస్తున్నది ఏంటో అర్థం కాక కొన్ని చోట్ల పోలీసులు కూడా వీరిని అరెస్ట్ చేశారు. ఓ 2-3 రోజుల తర్వాత వదిలేసేవారు. అయినా కూడా వీరి ప్రయాణం ఆగలేదు, ప్రచారం ఆపలేరు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, న్యూయార్క్ యూనివర్సిటీ, టెక్సాస్ యూనివర్సిటీ, బోస్టన్ యూనివర్సిటీ, ఇంకా ఇలా ఎన్నో యూనివర్సిటీలోకి వెళ్ళి ప్రచారం చేసేవారు. స్టూడెంట్స్కి సనాతన బోధనలు చేసేవారు. కృష్ణ మహిమలు తెలిపేవారు. భగవద్గీతను డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఒకే ధ్యేయం, ప్రజలని సనాతన మార్గంలోకి తీసుకురావాలి, దేవుడికి దగ్గరగా జీవించే భాగ్యాన్ని కలిగించాలి. వీరి నిస్వార్థ ఆలోచన, ప్యూర్ మైండ్ అందరినీ భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం నచ్చి ఎంతోమంది సనాతన మార్గంలోకి వచ్చారు. 1970లోనే శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్లో జగన్నాథ రథయాత్రను చేయడం, ఆ టైంలోనే 30,000కు పైన సనాతన ప్రజలు అందులో పాల్గొనడం, 10 లక్షలకు పైన భగవద్గీత బుక్స్ని డొనేట్ చేయడం అంటే మాటలు కాదు కదా. వీరి కృషి ఎంత ఫలించింది అంటే కొన్ని చర్చిలను కొనేసి వాటిని దేవాలయాలుగా మార్చారు. మనం ఎన్నో వీడియోలో చూసాము. ఫారినర్స్ చీరకట్టులో శోభయాత్రలో దేవుడి ముందర నాట్యం చేస్తూ కీర్తనలు పాడుతూ కనిపించడం, విదేశీయులు తమ పిల్లలను గురుకులాలలో చదివించడం, వేదాలు, సంస్కృతం నేర్పించడం. అమెరికానే కాదు, ఎన్నో దేశాల్లో మన ధర్మం పట్ల ఎంతో అభిమానం చూపుతున్నవారు, ఫాలో అవుతున్నవారు ఎందరో ఉన్నారు. ఎంతో మంది కృషి ఫలితమే విశ్వశాంతి. ఫ్రెండ్స్, రామాయణం, మహాభారతం, మహాదేవ సీరియల్స్ డైలీ ఒక ఎపిసోడ్ అయినా సరే ఇంట్లో అందరితో కలిసి చూడండి. ఎస్పెషల్లీ పిల్లలకు చూపండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.